ఇక వారం రోజుల్లో కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ కొత్త చీఫ్ గా నియామకం కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు మంత్రివర్గంలో నో ఛాన్స్. పిసిసి చీఫ్ ఎంపికలో సామాజిక న్యాయం, 3 రోజుల్లో రుణమాఫీపై గైడ్ లైన్స్. గత ప్రభుత్వం ఇచ్చిన 75,000 కోట్ల రైతు బంధులో 25,000 కోట్లు ధనవంతులకే పోయినాయి. జిల్లాలు మండలాల డిలిమిటేషన్ పై త్వరలో కమిటీ, బీసీ కమిషన్లో కొత్త సభ్యుల నియామకం, తర్వాతే కులగణన, కాళేశ్వరంపై వాస్తవాలన్నీ అసెంబ్లీలో పెడతామని చెప్పి వెల్లడించారు. అయితే వీటన్నిటికి సంబంధించి వీళ్ళు చేస్తారా చెయ్యరా అనేది పక్కన పెడితే, రైతు బంధుతో పాటు దీంట్లో దళిత బంధు స్కీమ్కి సంబంధించి కూడా ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఆ దళిత బంధు స్కీమ్లో డబ్బులు ఎవరెవరు ఎత్తుకపోయిర్రు, ఎవరి ఉన్నోనికి ఇచ్చిండు, ఏ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులకు ఇచ్చిర్రు అనేది కూడా ఎంక్వైరీ చేయాలి. ఇంకా 2వ దఫాలో కూడా దళిత బంధులో ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏముందంటే, దళిత బంధు అనేటువంటి స్కీమ్ని మళ్ళా కాంగ్రెస్ పార్టీ కనుక కొనసాగిస్తే ఈ 2వసారి ఎంపికైనటువంటి వ్యక్తులందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి ఇస్తుందా, లేకపోతే తూచ్ అవన్నీ కాదు మళ్ళా కొత్తగా ఎంపిక చేసేటువంటి విధానం ఉందా, అసలు దళిత బంధే లేదు బై దళిత బంధు పెట్టం స్కీమ్ అనేటువంటి ఆలోచన తీసుకుంటుంది అనేది కూడా రేవంత్ అన్న చెప్పాల్సినటువంటి మాట. ఇక కాంగ్రెస్లోకి కాలయాదయ్య కాలు చేతులు కాలిపోయినాక కాంగ్రెస్లోకి కాలయాదయ్య ఇలా పోయిండు, కాంగ్రెస్ కండువా కప్పుకుండు. అయితే చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలయాదయ్య కాంగ్రెస్లో చేరారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది. మరో 6కు కూడా రానుంది. ఇక కేసీఆర్ వెంటనే అక్కడ ఉండి నిలిచిపోయేటువంటి వ్యక్తుల పేర్లు చూసుకున్నట్టయితే పల్లరాజేశ్వర్ ఉంటాడు, హరీష్ రావు ఉంటాడు, కేసీఆర్ ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు, ఆర్మూర్ పాండన్ ఉంటాడు, ఆర్మూరు జీవన్ ఉంటాడు. ఇక ఇంకో ఆయన ఉన్నాడు పల్లరాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి కరెంటుకు జగదీష్. ఇక నాకు తెలిసి గంగుల కమలాకర్ అయితే పోయేటట్టే ఉంది. ఇక గీళ్ళే ఉండేది కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే కార్లో పట్టాలి కదా మనుషులు, ఎక్కువ మంది ఉంటే పైలు ఊసిపోతాయి. మొత్తం ఈ పరిస్థితికి వచ్చింది. కానీ కాలయాదయ్య చేసినటువంటి పనికి ఇక చేవెళ్ళకి సంబంధించినటువంటి ఈయనని నమ్మి ఓటేసిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఈయనని నమ్ముకొని కాంగ్రెస్ వాళ్ళని ఎడా పెడా తిట్టి అసెంబ్లీ ఎన్నికలల్లో బీఆర్ఎస్ని గెలిపించినటువంటి వీళ్ళందరి పని ఏం కావాలి? ఈయన స్వతహాగా ఈయనే కండువా కప్పుకొని ఈయన ఏం చేసిండంటే, కాంగ్రెస్ ఎక్కడిది తెచ్చింది మనము, కొట్లాడింది మనము, ఎమ్మెల్యేగా మనం కావాలి, మన రాష్ట్రము మనది, మన కేసీఆర్ అని చెప్పి ఏతుల మాటలు మాట్లాడి గెలిచిండే ఆడ రేవంత్ రెడ్డి అని అట్లా. మరి ఇప్పుడు ఇట్లా లోపల పిలిచేటోళ్ళు పిలుస్తారే, ఏమన్నా పోయేటోళ్ళు కానీ ఉండాలిగా, అది ఏంది ఏం కథ అనేది. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం కూలిపోతుంది అనుకుంటే అనుకోవచ్చు, అది ఇంత మెజారిటీ 80 దాకా వచ్చినాయి, ఇప్పుడు 73 దాకా ఉన్నాయి. అట్లా పోయినావు నువ్వు, నాకు అర్థమవుతలేదే. కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఉన్నారన్న, 65 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు వీళ్ళు 6గురు, మళ్ళీ ఎంఐఎం పార్టీ దగ్గర సిపిఐ ఒకటి, ఇంకా అవన్నీ ఉన్నాం కూడా ఏం భద్రత ఉంది కదా, దాన్ని ఎవరు కొలుస్తారు కాంగ్రెస్ పార్టీని? అవుతుంది ఏంది ఏమైతే రేవంత్ రెడ్డి నాకు అపనమ్మకం ఏర్పడదు. ఎప్పుడు కూలిపోతున్నావు అదే ఏమన్నా ఉన్నదా ఏంది, ఏమైనా పెట్టి రానే మీకు, నాకు అర్థమవుతలేదు. ఇక కాలేయాదే ఎట్లా ఉన్నాడు చూడు, ఊరిని అమ్మ భయపట్టించి గుంజుకపోయినట్టే ఉంది ఇలా ఫోటోలో. పాపం పాపం అన్నట్టే ఉంది. అంటే ఇంత బెదిరించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాళ్ళు వీళ్ళు బెదిరించి గుంజుకొచ్చినట్టే ఉంది. కడవగా ముఖం చూడదు, అయ్యో ఇజ్జత్ తీసినావు కదా. ఇక నిన్ను ఎట్లా అందునో ఏమందునో.